వెల్కమ్ టు sakshiyeducation.com. టీఎస్పీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది 563 పోస్ట్తో. మీ అందరికీ తెలిసిందే, కానీ చాలామందికి గ్యాప్ వచ్చి ఉండొచ్చు, మధ్యలో టైం ఉంది కాబట్టి మీకు చదువుకోవడానికి అవి మనము అది ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి టాపిక్స్ పైన వెయిటేజ్ ఎక్కువ పెట్టాలనే దానిపైన డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనతో పల్లెం శ్రీరామచంద్ర శ్రీనివాస్ సార్ ఉన్నారు. అండ్ సార్ 2023లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ట్రైనీ డిఎస్పీగా ఉన్నారు అనంతపూర్లో. అండ్ సార్ ఆల్రెడీ ఒక యాస్పిరెంట్ ప్లస్ ఫ్యాకల్టీ కూడా చాలామందికి గైడ్ చేశారు. ఇంతకుముందు సార్ స్టూడెంట్స్ కూడా చాలామంది డిప్యూటీ కలెక్టర్లు అయ్యారు, డిఎస్పీలు అయ్యారు. సార్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సార్ ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చింది. అండ్ చాలామందికి గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కొంతమంది కొత్తగా స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి ఉండొచ్చు. సో మనకు వాళ్ళను ఎలా గైడ్ చేయాలంటారు? ఆల్రెడీ ఉన్న వాళ్ళను, లేకపోతే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఎలా? తెలంగాణలో 563 పోస్టులతో వచ్చిన కొత్త నోటిఫికేషన్ నిజంగా తెలంగాణలో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక అదృష్టం అనేది చెప్పాలి. అయితే ఎందుకంటే గత 3 ఏళ్లుగా ఈ గ్రూప్ 1 మీద చాలా తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొని ఉండి ఈ నోటిఫికేషన్ ఏమవుతుంది అనేటటువంటి పరిస్థితి ఉండింది అభ్యర్థులకి. కానీ ప్రజెంట్ పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఈ ఏడాదిలోనే ఈ నోటిఫికేషన్ ముగిసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి తరుణంలో అభ్యర్థులు ఇప్పుడు కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా గత 3 ఏళ్ల నుంచి లేదా అంతకు మించి ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి సీనియర్ అభ్యర్థులు కానీ లేదా ఫ్రెషర్స్ కానీ ఈ గ్రూప్ 1ని అందిపుచ్చుకోవాలంటే ఏ రకమైనటువంటి అవకాశాలని, వ్యూహాలని అనుసరించాలనేది చాలా ఇంపార్టెంట్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మీకు మే ఆర్ జూన్లో ప్రిలిమ్స్ ఉంటుంది, లేదా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మెయిన్స్ ఉండే అవకాశం ఉంది. సో మెయిన్స్ అనేది గ్రూప్ 1కి హార్ట్ అండ్ సోల్ అనమాట. సో మెయిన్స్ మన దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనకి సుమారు 8-9 నెలల సమయం ఉంది. కాబట్టి ఈ 9 నెలల సమయాన్ని మనం ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టే గ్రూప్ 1 రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే కొంతమందికి ఏమవుతుంది అనిపిస్తుందంటే, నోటిఫికేషన్ కొత్తగా వచ్చింది కదా, మేము గతంలో మిస్ చేసుకున్నాం, ఈసారి అప్లై చేస్తున్నాం. సో అప్లై చేస్తున్నాం కాబట్టి మేము ఈ నోటిఫికేషన్ క్రాక్ చేయగలుగుతామా, ఎందుకంటే మాతో పాటు చాలామంది సీనియర్ అభ్యర్థులు ఉన్నారని చెప్పేసి ఒక భయం ఉంటుంది. కానీ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదండి. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కనుక రచించుకొని ఆ ప్రణాళిక ప్రకారం నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకత్వంలో కనుక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఫ్రెషర్స్ అయినా సీనియర్స్ అయినా కూడా మనము గ్రూప్ 1ని క్రాక్ చేసే అవకాశం ఉంది సార్. అయితే ఇందులో ప్రిలిమ్స్కి సంబంధించి కానీ మెయిన్స్కి సంబంధించి కానీ ఒక ఇంటిగ్రేటెడ్ తరహా అప్రోచ్ అనేది మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఎందుకంటే ప్రిలిమ్స్లో ఉన్నటువంటి కంటెంట్ కానీ మెయిన్స్లో ఉన్న కంటెంట్ కానీ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రిపరేషన్లో భాగంగా మీరు కొన్ని స్టెప్స్ అనేవి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సార్ చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ మీద కనీస అవగాహన ఉండదు. సిలబస్ కాపీ చూడకుండానే ప్రిపేర్ అవుతుంటారు అనమాట. అది చాలా మనకి ఇబ్బందికరమైనటువంటి అంశం అనమాట. కాబట్టి అభ్యర్థులందరూ కూడా సార్, కానీ ఇప్పుడు సిలబస్ అన్నారు కదా మీరు, ప్రిలిమ్స్ సిలబస్లో ప్లెయిన్ అనమాట, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. దాన్ని ఎలా బ్రేకప్ చేసుకుంటారు? ఇక్కడ గ్రూప్ 1 అప్రోచ్ అనేది ఎలా ఉండాలంటే, ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో 13 టాపిక్స్ మనకున్నాయి. ఈ 13 టాపిక్స్లో మెయిన్స్లో ఏవైతే కంటిన్యూషన్ ఉందో ఆ కంటిన్యూటీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని మనం సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని వాటిని మనం మరింతగా ఫోకస్ చేయాలి. ముఖ్యంగా పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఇవి ప్రిలిమ్స్లోనూ ఉన్నాయి, మెయిన్స్లోనూ ఉన్నాయి. సో ఇలాంటి కంటిన్యూటీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని మనము సపరేట్ చేసుకొని వాటికి ఒక పర్ఫెక్ట్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి. ఓన్లీ ప్రిలిమ్స్ వరకే మనకు ఉపయోగపడే వాటికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అనేది దానికి ప్రత్యేకంగా మనం రూపొందించుకొని ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక యాస్పిరెంట్ కంటే, ఇప్పుడు కాదు ఇంతకుముందు యాస్పిరెంట్గా ఉన్నారు కాబట్టి, ఒక యాస్పిరెంట్గా ఆలోచించి 2 months టైం ఉంది నాకు ప్రిలిమ్స్కి, మీరైతే ఎలా అప్రోచ్ అవుతారు? ఎస్ సార్, ఇప్పుడు ఒక 2 monthsలో ప్రిలిమ్స్ ఉంది అనుకుంటే ఒక ఆస్పిరెంట్గా నేనేం యాక్షన్ ప్లాన్ తీసుకుంటానంటే, జనరల్గా గత 2 సార్లు ప్రిలిమ్స్ మనకు జరిగింది చూశారు. ఆ ప్రిలిమ్స్ మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. ఎస్ సార్ ఆబ్వియస్లీ ఈ ప్రిలిమ్స్ పాత ప్రశ్న పత్రాలు 2 సార్లు ఏదైతే తెలంగాణలో జరిగిందో ఆ 2 పేపర్లను మనం తీసుకొని క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడిగారు, ఏ ఏరియాస్ నుంచి అడిగారు, అదేవిధంగా క్వశ్చన్ అడిగేటప్పుడు డైనమిక్గా అడిగారా, స్టాటిక్గా అడిగారా అనేటటువంటి అంశాలన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత
13 టాపిక్స్ని మీరు చదవాల్సిన పని లేదు. ఎందుకంటే 13 టాపిక్స్ మీరు ఫోకస్ చేయడం వల్ల సమయం ఎక్కువ సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి అన్నది మనం ఫోకస్ చేసుకొని, సో మనం 13 టాపిక్స్లో మెయిన్స్లో కంటిన్యూ అయ్యేటటువంటి సబ్జెక్ట్స్ మనం సపరేట్ చేసుకొని వేటికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారన్న దాన్ని మనం గుర్తించుకొని దానికి తగ్గ సిలబస్ను మాత్రమే మనము ప్రాపర్గా ప్రిపేర్ అయితే, అది కూడా కరెంట్ అఫైర్స్తో ముడిపెట్టుకుని డైనమిక్గా కానీ మనం ప్రిపేర్ అయితే తక్కువ సమయంలోనూ ప్రిలిమ్స్ని క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. 150 మార్కులకి 150 చేయాల్సిన పని లేదు. మనకి కట్ ఆఫ్ చూసుకుంటే 85 నుంచి 95 మార్కుల మధ్యనే ఉంది కాబట్టి ఈ 90 మార్కులు మనం సాధించగలిగేలాగా ఉన్న సబ్జెక్ట్స్ మనం ఫోకస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. అంటే నెగిటివ్ కూడా లేదు కాబట్టి మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. కాబట్టి 100 మార్కులు చేయాలనే టార్గెట్ మీరు పెట్టుకొని ఆ 100 మార్కులు ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే మనం క్లియర్ చేయగలుగుతాం అనేది, అవి కూడా మెయిన్స్లో రిపీట్ అవుతున్నాయా లేదా అనేది చూసుకొని మెయిన్స్లో రిపీట్ అయ్యే వాటిని ఎక్కువ ఫోకస్ చేసుకుంటే ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి మెయిన్స్ కూడా అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక యాస్పిరెంట్గా మీరు స్టడీ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్? అంటే ఒక డైలీ రొటీన్ కానీ లేకపోతే ఎన్ని గంటలు కేటాయించాలి దేనికి అని? నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్కి 2022 నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యాను. సో 2 నోటిఫికేషన్లోనే నేను గ్రూప్ 1 సర్వీస్ వచ్చింది నాకు, మీకు తెలుసు ఆ విషయం. అయితే నేను రూపొందించుకున్న ప్లాన్ ఎలా ఉండేదంటే సార్, ప్రిలిమ్స్కి సంబంధించి కానీ మెయిన్స్కి సంబంధించి కానీ సపరేట్ ప్లాన్ అయితే నేను ప్రిపేర్ చేసుకోలేదు. రెండింటికి కలిపి ఇంటిగ్రేటెడ్ ప్లానే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. డైలీ యావరేజ్గా 8 అవర్స్ ప్లాన్ అనేది నేను ఖచ్చితంగా, అంటే మార్నింగ్ 5కి నేను నిద్రలేస్తే ఈవినింగ్ 11 వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని 8 అవర్స్ మినిమం, మ్యాక్సిమం 12 అవర్స్ చదువుకునేలాగా నేను ప్లాన్ చేసుకునేవాడిని. సో ఒక రోజు సమయంలో ఖచ్చితంగా 8 గంటలు నేను నిద్రపోతే 8 గంటలు నా యొక్క జీవిత నిత్యకృత్యాలు చూసుకుంటే 8 గంటలు మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్ మీద పెట్టేవాడిని. ఆ 8 గంటలు ఏ రోజు కూడా నేను ఆ యొక్క నిబంధన అనేది దాటలేదు. సో ప్రతిరోజు యావరేజ్గా 8 గంటలు చదువుతూనే ప్రిలిమ్స్కి 6 గంటల పాటు కేటాయించుకొని 2 గంటల పాటు మెయిన్స్కి కేటాయించుకునేవాడిని. ప్రతిరోజు కూడా మెయిన్స్కి సంబంధించి అట్లీస్ట్ ఒక మోడల్ ఆన్సర్ నేను సొంతంగా రాసుకొని దాని పర్ఫెక్షన్ వచ్చిందా లేదా చూసుకొని తర్వాత నేను నిద్రపోయేవాడిని. సో ఈ విధంగా 6 అవర్స్ ప్రిలిమ్స్కి, 2 అవర్స్ మెయిన్స్కి నేను మంత్లీ ప్లాన్, వీక్లీ ప్లాన్, డైలీ ప్లాన్ అనేది రచించుకొని ఏ రోజు ఏం చదవాలి, ఏ వీక్ ఎంత సిలబస్ ఫినిష్ చేయాలి, ఏ మంత్ ఎన్ని సబ్జెక్టులు ఫినిష్ చేయాలనేటటువంటి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి నేను ప్రిపేర్ అయ్యేవాడిని అనమాట. సార్ ఇప్పుడు మీరు ఒక మెంటర్గా అయితే సపోజ్ కాబట్టి కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి ఒక టీచర్గా చెప్పండి మీరు, అంటే స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఒక రెఫరెన్స్ బుక్ తీసుకొని చదువుకోమంటారా లేకపోతే ఓన్ నోట్స్, ఏది బెటర్ అంటారు? ఓన్ నోట్స్ ప్రిపేర్ సార్ నేను ఏం చెప్తానంటే జనరల్గా యాజ్ ఏ మెంటర్గా కానీ, యాజ్ ఏ ఫ్యాకల్టీగా కానీ, యాజ్ ఏ టీచర్గా కానీ గ్రూప్ 1 అనేది రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి అత్యున్నతమైనటువంటి పరీక్ష. ఈ పరీక్షలో మనము సక్సెస్ అవ్వాలంటే మిగతా వాళ్ళకంటే ది బెస్ట్గా చదవాలి, ది బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలి, ది బెస్ట్ స్కిల్స్ మనకు ఉండాలి. అలాంటి క్రమంలో మన ప్రిపరేషన్ విధానం అనేది చాలా ఇంటిగ్రేటెడ్గా, చాలా కాంప్రహెన్సివ్గా, చాలా క్లియర్గా, క్లారిటీగా ఉండాలి. ఇందుకోసం చాలామంది అభ్యర్థులు, ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఏం చేస్తారంటే మార్కెట్లో దొరికేటటువంటి పుస్తకాలన్నింటినీ కొనేసి ఎక్కువ పుస్తకాల మీద ఆధారపడి ఎక్కువ పుస్తకాలను చదువుతుంటారు. ఇది ప్రిపరేషన్లో మీరు చేసేటటువంటి అతిపెద్ద పొరపాటు. ఎక్కువ పుస్తకాలను కొనడం కాదు, ఎక్కువ పుస్తకాలను చదవడం కాదు, కేవలం ఒకే పుస్తకాన్ని 10 సార్లు రివిజన్ చేయడం అనేది చాలా వర్కౌట్ అవుతుంది. దానికంటే కూడా ప్రతి యూనిట్కి సంబంధించి మీరు ఎగ్జామ్లో ఏ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయనే దానికి సంబంధించి మీకు మీరుగా ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేసుకొని లర్నింగ్ కాన్సెప్ట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లర్నింగ్ కాన్సెప్ట్స్ని ఆధారంగా మీకు మీరుగా మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు కానీ లేదా మీరు తీసుకున్న కోచింగ్ నోట్స్ కానీ వాటిని బేస్ చేసుకొని సొంతంగా హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ఈ ప్రపంచంలోనే ఒక కాంపిటేటివ్ అభ్యర్థికి ఉండాల్సినటువంటి అత్యుత్తమమైనటువంటి ఆయుధం. మీరు ఎప్పుడైతే సొంతంగా హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారో, అది కూడా సివిల్స్ తరహా ప్రమాణాలతో రూపొందించుకుంటారో డెఫినెట్గా గ్రూప్ 1 లాంటి స్థాయిలో మీరు సక్సెస్ అవుతారు. ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ రాసుకోవడంలో కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని ఏ తరహా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత డెప్త్ అడుగుతున్నారు, ఎంత కరెంట్ అఫైర్స్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీటన్నిటిని గుర్తుంచుకొని మైండ్లో సొంతంగా షార్ట్ నోట్స్ రూపంలో, మైండ్ మ్యాప్స్ రూపంలో, ఫ్లో చార్ట్స్ రూపంలో కనుక మీరు హ్యాండ్ రిటన్ నోట్స్ రాసుకుంటే మెయిన్స్ కూడా అదే ఫాలో అయితే చాలా క్లియర్గా మీరు మిగతా వాళ్ళకంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు ఎగ్జామ్లో. సో హ్యాండ్ రిటన్ నోట్స్ కంటే మించినటువంటి బెస్ట్ రీసోర్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏది ఉండబోదు. సార్ ఇప్పుడు ప్రిలిమ్స్లో సిలబస్ చెప్పారు మీరు, పాలిటీ, హిస్టరీ అన్ని.
తెలంగాణకు సంబంధించిన వరకు అంటే తెలంగాణ జియోగ్రఫీ కానీ ఎకానమీ కానీ తీసుకుంటే ఎన్ని మార్క్స్ వరకు రావచ్చు అంటారు? సరే, తెలంగాణ గ్రూప్ వన్కి సంబంధించి పర్టికులర్గా తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చరు, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, సొసైటీ ఇవి మెన్షన్ చేశారు. అయితే తెలంగాణ స్టేట్ ఎగ్జామ్ అని చెప్పేసి తెలంగాణ పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్ ప్రిలిమ్స్లో వచ్చే అవకాశం లేదనమాట. లాస్ట్ 2 పేపర్స్ కనుక మనం గమనిస్తే 20 నుంచి 30 క్వశ్చన్స్ వరకు తెలంగాణ పాలసీస్ మీద, ఆర్ట్ అండ్ కల్చర్ మీద, జియోగ్రఫీ మీద అడిగారు. సో కాబట్టి ఈ సిలబస్ మొత్తం మళ్ళీ మనకి తెలంగాణ మూవ్మెంట్ అనేది ప్రిలిమ్స్లో లేకపోయినా మెయిన్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా స్టేట్ సిలబస్ అనేది 30 నుంచి 40 మార్కుల వరకు ప్రిలిమ్స్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్టేట్ సిలబస్కి మూమెంట్ పక్కన పెట్టినా సరే మిగతా ఆర్ట్ అండ్ కల్చర్కి, తర్వాత సొసైటీకి, జియోగ్రఫీకి, పాలసీస్కి మీరు ఎంత ప్రయారిటీ ఇస్తే ప్రిలిమ్స్లో ఇదే బేసిక్స్ రేపు మెయిన్స్లో మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక ఎగ్జామినర్ ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి భౌగోళిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు అభ్యర్థికి ఎంతవరకు తెలుసు అనేటటువంటి అంశం ఖచ్చితంగా క్వశ్చనియర్ అడుగుతారనమాట. ప్రశ్నాపత్రం రూపకల్పనలో కూడా స్టేట్ అంశాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే తెలంగాణ స్టేట్ పాలసీస్, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీకి మీరు అత్యంత ప్రాధాన్యత ఇస్తే అది మీకు మెయిన్స్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి 20 నుంచి 30 మార్క్స్ వరకు కూడా మీరు ప్రిలిమ్స్లో చేసేదానికి అవకాశం ఉంటుంది. సార్, రీసెంట్గా క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ చూస్తే సివిల్స్ కానీ మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎక్కువ కరెంట్ అఫైర్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. సో కరెంట్ అఫైర్స్ని మిగతా టాపిక్స్తో ఎలా ఇంటిగ్రేట్ చేసి లేకపోతే లింక్ చేసి చదువుకోవాలంటారు? సో గతంలో జరిగిన 2 తెలంగాణ ప్రీవియస్ పత్రాలను మనం గమనించినట్టయితే కరెంట్ అఫైర్స్కి డైనమిక్ అప్రోచ్ అనేది క్వశ్చన్ పేపర్లలో మనకు చాలా స్పష్టంగా కనిపించింది. సో తెలుగు మీడియంలో అభ్యర్థులు ఈ తరహా నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగా వెనకబడి ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ని చదివేటప్పుడు ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఫండమెంటల్స్ని రాసుకొని దానికి రిలేటెడ్గా 2023-24లో ఏమైనా కరెంట్ అఫైర్ ఉంటే దానికి వెంటనే సైడ్ పక్కనే మీరు నోట్స్ రాసుకోవాలి. సో ఫండమెంటల్స్, దానికి సంబంధించిన డైనమిక్ యాంగిల్, ఈ 2 మీరు ఎప్పుడైతే సొంతంగా లింక్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో అది చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఎలాగో చేస్తూ ఉంటారు. న్యూస్ పేపర్ రీడింగ్తో పాటు తెలుగు మీడియం అభ్యర్థులు కొన్ని ప్రామాణికమైనటువంటి యూపీఎస్సీ వెబ్సైట్ని ఫాలో అవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ని ఈ ఫండమెంటల్స్ తోటి మీరు లింక్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. హ్యాండ్ రిటన్ నోట్ చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు ఈ డైనమిక్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వగలుగుతారు. లేదంటే మార్కెట్లో దొరికే పుస్తకాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఏదైతే ఫండమెంటల్స్ చదువుతున్నారో, బేసిక్స్ చదువుతున్నారో ఆ బేసిక్స్కి సంబంధించి ఈ ఇయర్లో ఏమైనా కరెంట్ అఫైర్ ఉంటే వెంటనే దాన్ని అక్కడ నోట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సరే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్తో పాటు ఎకానమీ ఉంది, లేకపోతే హిస్టరీ, అంటే హిస్టరీతో కూడా లింక్ చేసే అవకాశం ఉందా? ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది ఏమనుకుంటారంటే హిస్టరీ డైనమిక్ కాదు కదా, స్టాటిక్ సబ్జెక్ట్ కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ హిస్టరీలో కూడా చాలా డైనమిక్స్ యాంగిల్స్ ఉంటాయి. ఉదాహరణకి ఏదైనా ఒక ప్రదేశానికి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావచ్చు, లేదా ఒక చారిత్రక ప్రదేశానికి ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని రావచ్చు, లేదా ఎక్కడైనా ఒక తవ్వకాలు జరిపేటప్పుడు కొత్త అవశేషాలు బయటపడవచ్చు, కొత్త ఆనవాళ్ళు దొరకవచ్చు. ఇలాంటి డైనమిక్ యాంగిల్స్ కూడా హిస్టరీకి ఉంటాయి. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాటిని కనుక లింక్ చేస్తే మోడల్ ఆన్సర్కి చాలా చాలా ఎఫెక్టివ్గా, డెప్త్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో హిస్టరీని కూడా మీరు ఈ తరహా అప్రోచ్ విధానం అనేది కనుక ఫాలో అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది సబ్జెక్టు, చాలా డెప్త్గా, డైనమిక్గా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మిగతా ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అవి ఎలాగో డైనమిక్ సబ్జెక్ట్స్. ఎకానమీ చదివేటప్పుడు చాలామంది కూడా ఎక్కువగా మనకి డేటా ఉంటుందని చెప్పేసి, నంబర్స్ ఉంటాయని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కానీ గ్రూప్ 1 అభ్యర్థికి ఎకానమీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు రేపు గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది, పథకాలు ఏం చేస్తుంది, ఎంతమందికి లబ్ధి అవుతుంది, ఏమేమి పథకాలు రచించాలి, ఏమేమి పాలసీలు మనం తయారు చేయాలి, వీటి చుట్టే మనకి వ్యవహారాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల గురించి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి కనీస అవగాహన మనకు ఉండాలి. కాబట్టి అట్లీస్ట్ 2023-24 బడ్జెట్, అట్లీస్ట్ 2023 సర్వే, అందులో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కూడా ఉపయోగపడతాయి. అండ్ మనం మెయిన్స్లో ఆన్సరింగ్ చేసేటప్పుడు ఈ డేటా కనుక మనం మెన్షన్ చేయగలిగితే ఇతడికి రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం మీద లేదా జాతీయ ఆర్థిక ముఖ చిత్రం మీద మంచి అవగాహన ఉంది, ఒక ఆఫీసర్కి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, పాలసీ మేకింగ్ ఎబిలిటీస్ తనకి ఉన్నాయనేటువంటి ఒక మంచి అభిప్రాయం ఎవాల్యుయేటర్కి అర్థమయ్యేదానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఎకానమీ బడ్జెట్ రీసెంట్గా ప్రవేశపెట్టారు, ఇంటరిమ్ బడ్జెట్.
దాని నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్గా ఇది చాలామంది అభ్యర్థులకు కామన్ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంటర్మ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, స్టేట్ కానీ సెంట్రల్ కానీ. ఇంటర్మ్ బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయా? ఎందుకంటే ఇది కేవలం తాత్కాలిక బడ్జెట్ కదా, కొన్ని రోజులకు సంబంధించిందే కదా, మళ్ళీ ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది కదా, సో అప్పుడు దీన్ని ప్రిపేర్ అవ్వాలనే అని చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే మనం ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను గమనిస్తే ఇంటర్మ్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వచ్చాయి తప్ప తాజాగా ప్రవేశపెట్టినటువంటి ఇంటర్మ్ బడ్జెట్లో ఉన్నటువంటి అంశాల మీద క్వశ్చన్స్ అడిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఎగ్జామ్లో రాబోయేటటువంటి ప్రీవియస్ పేపర్కి రాబోయేటటువంటి ప్రిలిమ్స్కి సంబంధించి కానీ మెయిన్స్కి సంబంధించి కానీ ఈ ఇంటర్మ్ బడ్జెట్ కంటే ఇంతకుముందు జరిగినటువంటి 2023-24 బడ్జెట్కి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇంటర్మ్ బడ్జెట్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుందనేది ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను గమనించిన తర్వాత నా యొక్క అభిప్రాయం. సరే, ఈసారి 563 పోస్ట్ ఉన్నాయి కాబట్టి మెయిన్స్కి కూడా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మెయిన్స్కి అంటే ప్రాక్టీస్ చేయడం కానీ లేకపోతే ఇంటిగ్రేట్ చేసి చదువుకోవడం కానీ ఇప్పటి నుంచే మొదలు పెట్టడం మంచిదంటారా? ఎస్ సార్, గ్రూప్ 1 అంటేనే ఖచ్చితంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి చాలా చాలా కీలకం. అవి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాతనో లేదా ఎగ్జామ్కి 2 నెలల ముందునో ప్రిపేర్ అయితే రావు. కాబట్టి ఈ రోజు నుంచే ఫ్రమ్ ద డే 1 నుంచే మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే మెయిన్స్ మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అట్లీస్ట్ ప్రతిరోజు మీరు ఏదైతే ప్రిలిమ్స్ చదువుతున్నారో అదే ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి మెయిన్స్ యాంగిల్లో కనీసం ఒక క్వశ్చన్ అయినా మీరు ప్రిపేర్ చేసుకొని దానికి ఒక మంచి మోడల్ ఆన్సర్ మీరు ప్రిపేర్ చేసుకొని అలా మీరు అలవాటు చేసుకుంటే మీకు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అదేవిధంగా డ్రాయింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు ఎంత వేగంగా పెన్నును కదపగలుగుతున్నారు, ఎంత వేగంగా ఆన్సర్ రాయగలుగుతున్నారు, టైం మేనేజ్మెంట్ మీకు తెలుస్తుంది. అదేవిధంగా మీ రైటింగ్కి ఈ పెన్నుకి పేపర్కి ఐ కాంటాక్ట్కి మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ పెరుగుతుంది. అంతకు మించి నేను ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా రాయగలను అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది మీకు బాగా అర్థం అవ్వాలంటే, రాయాలంటే దాంట్లో సమర్థత రావాలంటే డెఫినెట్గా మీరు ఒక కాన్సెప్ట్ని 360 డిగ్రీల్లో అంటే అన్ని యాంగిల్లో కూడా అనలైజ్ చేసేటటువంటి ఎబిలిటీస్ మీకు రావాలి. అది కేవలం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదివితేనే అలాంటి ఎబిలిటీ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకొని ప్రిలిమ్స్ చదివే టాపిక్నే మెయిన్స్ యాంగిల్లో మీరు ఒక మోడల్ ఆన్సర్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా మంచిది. అలాంటి వాళ్ళకే సర్వీస్ అనేది వస్తుంది. సో ఆన్సర్ రైటింగ్ అనేది ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి, ఇంటిగ్రేట్ చేసుకుంటూనే చదవాలి. సార్, ఇప్పుడు మెయిన్స్ రాసేటప్పుడు ఎన్ని పదాల్లో రాయాలి, అంటే ఎన్ని పేజెస్ రాయాలి, లేకపోతే పాయింట్ వైజ్ రాసుకోవాలా, పారాగ్రాఫ్స్లాగా రాసుకుంటే బెటర్ అంటారు? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా కీలకం అండి గ్రూప్ 1లో. అయితే కమిషన్ వాళ్ళు మామూలుగా జనరల్గా అయితే వర్డ్ లిమిట్ మెన్షన్ చేస్తారు. అదేవిధంగా ఎస్ఎల్కి సంబంధించి కూడా ఎన్ని వర్డ్స్ లోపల రాయాలి, ఎంత టైం అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు. కాబట్టి నిర్దిష్టమైనటువంటి వర్డ్ లిమిట్ అనేది మనం మెన్షన్ చేయడం చాలా అవసరం. తెలుగు మీడియం అభ్యర్థులు ఏం చేస్తుంటారంటే తమకు తెలిసినటువంటి సమాచారం మొత్తాన్ని అలా రాసుకుంటూ వెళ్తారు. అలా రాసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనము వితిన్ టైంలో 3 గంటల సమయంలో 15 క్వశ్చన్లకి మనం ఆన్సర్ రాసే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ప్రశ్నకు కూడా 150 నుంచి 200 పదాల లోపల మనం ఆన్సర్ రాయగలిగితే వితిన్ టైంలో 15 క్వశ్చన్లకు ఆన్సర్ రాయగలుగుతాం. అదేవిధంగా చాలా ప్రొడక్టివ్గా చాలా క్వాలిటేటివ్గా మనం ఆన్సర్ రాసే అవకాశం ఉంటుంది. ఆ వర్డ్ లిమిట్, ఆ టైం మేనేజ్మెంట్ మీకు అలవాటు అవ్వాలంటే అది ఇప్పటి నుంచే మీరు పని ప్రారంభించాలన్నమాట. సరే, ఇప్పుడు రెఫరెన్స్ బుక్స్ ఏమన్నా చెప్తారా? అంటే ప్రిలిమ్స్కి సపరేట్గా ఉంటాయి, మెయిన్స్ సపరేట్ ఉంటాయి అలా అంటారా, లేకపోతే రెండింటికి కలిపి ఒకటే చదవచ్చు అంట? ఎస్ సార్, యాక్చువల్గా మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి రెఫరెన్స్ బుక్స్ అనే విషయానికి వస్తే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి జనరల్గా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాఠ్యపుస్తకాలు కానీ అది 10th స్టాండర్డు, ఇంటర్ స్టాండర్డు, డిగ్రీ స్టాండర్డ్ ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలను మీరు బేసిక్స్ కోసం చదువుకోవచ్చు. అయితే కేవలం ఆ టెక్స్ట్ బుక్లు చదవడం వల్ల మాత్రమే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేరు. బట్ అక్కడ ఫౌండేషన్ మాత్రమే మీరు తెలుసుకుంటారు. బట్ దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం యొక్క పాఠ్యపుస్తకాలన్నీ కూడా మంచి ప్రామాణికమైన పుస్తకాలకు మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలుగు అకాడమీ ప్రచురించేటటువంటి పుస్తకాలన్నీ కూడా ప్రిలిమ్స్కి ప్రామాణికమైన పుస్తకాలుగానే మనం చెప్పవచ్చు. అయితే ఇవి ఎప్పుడు ప్రామాణికం అవుతాయంటే అక్కడ దొరికేటటువంటి బేసిక్స్ని మీరు సొంతంగా కరెంట్ అఫైర్స్తో ముడిపెట్టుకున్నప్పుడు మాత్రమే అవి చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఇక మెయిన్స్ కంటే మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రామాణికమైన పుస్తకాలు మార్కెట్లో ఏం లేవు. అవి మీరు సొంతంగా కొన్ని రకాల ప్రామాణికమైనటువంటి యూపీఎస్సీ వెబ్సైట్స్ని ఫాలో అవుతూ
అక్కడ ఇచ్చేటటువంటి మోడల్ ఆన్సర్స్ని మీరు తెలుగులోకి మార్చుకొని సొంతంగా నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది మీకు మీరుగా సొంతంగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అవుతారు. మీరు ప్రిపేర్ చేసుకున్నదే రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు రివిజన్ చేసిందే మీకు గుర్తుంటుంది, మీకు గుర్తున్నదే ఎగ్జామ్లో రాయగలుగుతారు. కాబట్టి మెయిన్స్ వర్క్ మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకోండి. రెఫరెన్స్ బుక్స్ అయితే మాత్రం అధికారికంగా ప్రభుత్వం ముద్రించేటటువంటి పుస్తకాలు అండ్ తెలుగు అకాడమీ పుస్తకాలు బాగుంటాయి. వాటికి కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సార్ ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఎస్ సార్. కష్టమా లేకపోతే సులభం అంటారా, లేకపోతే రిసోర్సెస్ ఎంతవరకు ఉన్నాయి? తెలుగు మీడియం వాళ్ళకి కష్టమా సులభం అంటే సార్, యాక్చువల్గా తెలుగు మీడియం వాళ్ళకి రిసోర్సెస్ కొరత చాలా ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 స్థాయిలో మెయిన్స్కి సంబంధించిన రిసోర్సెస్ అసలు లేవు మార్కెట్లో. ఈవెన్ తెలుగు అకాడమీ ప్రచురించలేదు, ఇంకా ప్రభుత్వం కూడా ఎందుకు అటువంటి వనరులను అందించే ప్రయత్నం అభ్యర్థులకు చేయలేదు. కేవలం కోచింగ్ సెంటర్ల మెటీరియల్, మార్కెట్లో దొరికేటటువంటి జిరాక్స్ మెటీరియల్ ఇది మాత్రమే ఉంది. అయితే తెలుగు మీడియం అభ్యర్థులకి సరైన మార్గదర్శకత్వం, సరైన వనరులు కనుక అందిపుచ్చుకుంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా గ్రూప్ 1 ఖచ్చితంగా క్లియర్ చేయవచ్చు. ఉదాహరణకు నేను చూసుకుంటే నేను 2 సార్లు తెలుగు మీడియంలో రాసి క్రాక్ చేయడం జరిగింది. నేను గైడ్ చేసిన వాళ్ళు కూడా తెలుగు మీడియంలోనే చదివి రాశారు, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, మనం ఎంతసేపు తెలుగు మీడియం అనేటటువంటి భావన దాన్ని బట్టి కూర్చోకుండా కొంచెం పక్కకు వచ్చి, తెలుగు మీడియం నుంచి కొంచెం పక్కకు వచ్చి కొంత ఇంగ్లీష్ మీడియంలో దొరికేటటువంటి రిసోర్స్ని కూడా మనం చదవగలిగి వాటిని మన తెలుగులో మనకు నచ్చినటువంటి పదాల్లో రాసుకొని ఇంగ్లీష్ కంటెంట్ని దానికి అనుగుణంగా తెలుగులోకి రాసుకుంటే కనుక మనం కూడా ఇంగ్లీష్ మీడియం స్థాయిలో నోట్స్ని ప్రిపేర్ చేసుకోగలుగుతాం. నేను మొదటిసారి గ్రూప్ 1 ప్రిపేర్ అయినప్పుడైనా, రెండవసారి ప్రిపేర్ అయినప్పుడైనా, నేను ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఎక్కువగా కూడా నేను యూపీఎస్సీ వెబ్సైట్స్ మీద ఆధారపడేవాడిని. ఎందుకంటే బేసిక్స్ అనేది మనం ఎలాగో టెక్స్ట్ బుక్స్ ద్వారా, తెలుగు అకాడమీ పుస్తకాల ద్వారా తెలుసుకున్నాం. కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం ఖచ్చితంగా నేను యూపీఎస్సీ వెబ్సైట్స్ మీద ఆధారపడ్డాను. అక్కడ దొరికేటటువంటి మంచి మంచి మోడల్ ఆన్సర్స్ని నేను చదివి వాటిని తెలుగులోకి మార్చుకొని దాన్ని మళ్ళీ మన సొంత భాషలోకి సరైనటువంటి వాక్య నిర్మాణంలో రాసుకునేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో అందువల్ల నాకేమైందంటే రీసోర్సెస్ అనేది నాకు బాగా దొరికినట్టుగా అనిపించింది, ఈజీగా క్లియర్ చేయగలిగాను. మీరు కూడా తెలుగు మీడియంలో ఇదే పని చేయాలి. కేవలం తెలుగు మీడియం పుస్తకాల మీద ఆధారపడకుండా, కేవలం మార్కెట్లో దొరికే జిరాక్స్ కాపీల మెటీరియల్ మీద ఆధారపడకుండా మీకు మీరుగా కొంత తెలుగు మీడియం అనే భావం నుంచి పక్కకు రండి. కొంత ఇంగ్లీష్ రీసోర్సెస్ మీద కొంత వర్కౌట్ చేయండి. దీన్ని స్మార్ట్ వర్క్ అంటారు. ఈ స్మార్ట్ వర్క్ అనేది చేయండి. ఆ కంటెంట్ని తెలుగులోకి మార్చుకోండి, సొంతంగా హ్యాండ్ రిటన్లో రాసుకోండి. అప్పుడు ఎక్స్ట్రాడినరీ మెటీరియల్ మీకు మీరు ప్రిపేర్ చేసుకోగలుగుతారనమాట. లేదంటే కేవలం తెలుగు మీడియం పుస్తకాల మీద ఆధారపడితే మాత్రం సార్ అన్నట్టు తెలుగు మీడియం వాళ్ళకి కష్టమే. అలా బయటకు వచ్చి ప్రిపేర్ అయితే మాత్రం తెలుగు మీడియం వాళ్ళకు సులభంగానే గ్రూప్ 1 సాధించవచ్చు. సార్ ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు జియోగ్రఫీకి సంబంధించిన కానీ, ఎకానమీకి సంబంధించిన కానీ గవర్నమెంట్ వెబ్సైట్స్ పైన డిపెండ్ అవ్వచ్చా? ఎంతవరకు డిపెండ్ అవ్వాలి? డెఫినెట్లీ సార్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ ప్రభుత్వం యొక్క వెబ్సైట్లు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఉదాహరణకి మనం చూస్తే రీసెంట్గా మనకి బడ్జెట్కి సంబంధించి కానీ, లేదా సర్వేకి సంబంధించి కానీ, ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించి కానీ పిఐబి అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ పిఐబి అనే వెబ్సైట్ వచ్చేసి ఈ ప్రభుత్వం ఏది పాలసీ విడుదల చేసినా, ఏ పథకం రిలీజ్ చేసినా, ఏ నివేదిక విడుదల చేసినా అది ఇంగ్లీష్తో పాటు, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఆ యొక్క కంటెంట్ మొత్తం నీట్గా విడుదల చేస్తుంది. ఆ పిఐబిలో వచ్చేటటువంటి సమాచారాన్ని మీరు చాలా ప్రామాణికంగా వాడుకోవచ్చు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి న్యూ ఇండియా సమాచారం అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ న్యూ ఇండియా సమాచారం అనే వెబ్సైట్ ప్రతి నెల 2 మ్యాగజైన్లు విడుదల చేస్తుంది, ఆల్మోస్ట్ అన్ని ప్రాంతీయ భాషల్లోనూ. క్వార్టర్లీ మ్యాగజైన్స్ 2 వస్తాయన్నమాట. ఈ న్యూ ఇండియా సమాచారం మ్యాగజైన్ వచ్చేసి ప్రభుత్వం యొక్క పాలసీస్ గురించి, ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్స్ గురించి, ప్రభుత్వం సాధించిన పురోగతి గురించినటువంటి విశ్లేషణాత్మకమైన కథనాలను మనకు అందిస్తూ ఉంటుంది. అవి మనకి జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. యోజన అని చెప్పేసి ఇంకొక వెబ్సైట్ ఉంది, పబ్లికేషన్ డివిజన్ వాళ్ళది. ఈ పబ్లికేషన్ డివిజన్ వెబ్సైట్లో కూడా యోజన ప్రతి మంత్లీ మనకి విడుదలవుతుంటుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ విడుదలవుతుంది. ఈ యోజన వెబ్సైట్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. యోజన మ్యాగజైన్ మీరు ఫాలో అవ్వడం ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం యొక్క పురోగతి ఏ విధంగా ఉంది, మన భారతదేశం యొక్క ఆర్థిక ముఖ చిత్రం ఏ విధంగా మారుతూ ఉంది, సామాజిక రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయి అనేటటువంటి ఒక పాజిటివ్ దృక్పథం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఫైనాన్స్ వెబ్సైట్ అయితే బడ్జెట్, సర్వేలు 2 మనకి వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయి. తద్వారా మనము తెలంగాణకు అయితే కనుక తెలంగాణ బడ్జెట్ కానీ, సర్వే కానీ పూర్తిగా తెలుగులోనూ కూడా అందిస్తున్నాయి ఈ వెబ్సైట్స్. తద్వారా మనకి అవి చాలా ప్రామాణికమైన సమాచారం అందిస్తాయి. కాబట్టి ఈ తరహా ప్రభుత్వ వెబ్సైట్స్ని ఫాలో అవ్వడం అనేది కూడా ప్రిపరేషన్ ఒక కళ. సో ఆ స్మార్ట్ వర్క్ కనుక చేయగలిగితే మీరు ఆటోమేటిక్ ప్రిపరేషన్లోనే ఒక ప్రభుత్వ అధికారి అనేటటువంటి ఒక భావన మీలో ఆ కాన్ఫిడెన్స్ నింపుతుందన్నమాట. సో చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట ప్రిపరేషన్లో. ఓకే
సార్ ఇప్పుడు రివిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. చాలామంది ఆస్పిరెంట్స్కి ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. రివిజన్ ఎప్పుడు చేయాలి, నేను ప్రతి టాపిక్ అప్పుడు చేయాలా లేకపోతే లాస్ట్లో చేయాలా, ఎలా చేసుకోవాలని. సో మీరేం సజెస్ట్ చేస్తారు? రివిజన్ అనేది చాలామంది చేసేటువంటి పని ఏంటంటే ఎగ్జామ్కి ఒక 20 డేస్ ముందు చదవడం, 10 డేస్ ముందు చదవడం ఇలా చేస్తుంటారు. బట్ రివిజన్ అనేది అది కరెక్ట్ కాదు. రివిజన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఎందుకంటే మీరు ఏ మంత్, ఏ వీక్, ఏ డే ఎంత చదవాలనేది మీకంటూ ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారము ఒక వారం మొత్తం చదివిన తర్వాత సండే మొత్తం మీరు రివిజన్కి కేటాయించుకోవాలి. సో ఆ వీక్లో జరిగినటువంటి మొత్తం ప్రిపరేషన్ని సండే ఒక్కరోజు మీతో పాటు ఉన్న రూమ్మేట్స్తో డిస్కస్ చేయడం కానీ, లేదా ఎగ్జామ్స్ రాయడం కానీ, సండే ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాటి మీద మళ్ళీ మనం విశ్లేషణ చేసుకోవడం కానీ, డిస్కషన్ పెట్టి నెగిటివ్స్ ఎక్కడ చేసాం, తప్పులు ఎక్కడ చేసాం, ఒప్పులు ఎక్కడ చేసాం, ఇలా డిస్కస్ చేయడం వల్ల ప్రతి సండేని మీరు రివిజన్కి పెట్టుకుంటే ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా ల్యాక్ కాకుండా, ఒకసారి చదివింది మళ్ళీ మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మీకు మైండ్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రివిజన్ అనేది ప్రతి వారానికి ఒకసారి చేయండి. ప్రతి సండే రివిజన్ కోసం పెట్టుకోండి. డిస్కషన్ చేయండి బాగా రివిజన్ చేసేటప్పుడు. కేవలం రివిజన్ చేసేటప్పుడు మీ నోట్స్ తీసుకొని దాన్ని మళ్ళీ లైన్ టు లైన్ వల్ల వేయకుండా మీరు ఆ వారంలో చదివిన దాన్ని, ఆ వారంలో ప్రాక్టీస్ చేసిన దాన్ని మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్ తోటి, మీ రూమ్మేట్స్ తోటి అట్లీస్ట్ డిస్కస్ చేయండి. ఇలా డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలిసిన పాయింట్లతో పాటు మీ ఫ్రెండ్స్కి ఏం తెలుసు, నీకేం తెలీదో ఇలాంటి విషయాలు కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా, టెస్టులు రాసిన తర్వాత కూడా వాటి మీద మీకు పాజిటివ్ మార్క్స్ వచ్చినా, నెగిటివ్ మార్క్స్ వచ్చినా వాటి మీద మళ్ళీ డిస్కషన్ పెట్టి నేను ఎందుకు తప్పు చేశాను, ఈ ఆప్షన్ ఎందుకు తప్పయింది, నేను పెట్టిన ఆప్షన్ ఎందుకు కరెక్ట్ కాలేదు అని చెప్పేసి మీరు అక్కడ కరెక్ట్ చేసుకుంటూ, టెస్ట్ పేపర్లోనే దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటూ ఇలా మీరు చేస్తే సండే మొత్తాన్ని దానికోసం కేటాయించినట్లయితే మీరు చాలా ఎక్స్పర్ట్ అవుతారు సబ్జెక్ట్లో, చాలా యూజ్ఫుల్ అవుతుంది. సార్ టెస్ట్ పేపర్ అన్నారు, ఇప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ టెస్ట్ కూడా డైలీ చేయమంటారా లేకపోతే ఒక సబ్జెక్ట్ మొత్తం అయిపోయాక, లేకపోతే వీక్లీ వన్స్ అలా అని చెప్తారా? ఎస్ సార్. ఇక్కడ ప్రాక్టీస్ అనే విషయానికి సంబంధించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఏంటంటే మీరు ఫస్ట్ ప్రిపరేషన్ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ సిలబస్ కాపీ నీట్గా అర్థం చేసుకుంటారు. సిలబస్ కాపీని అర్థం చేసుకున్న తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మీరు అనలైజ్ చేస్తారు స్టేజ్ 2లో. స్టేజ్ 3లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేసిన తర్వాత ప్రతి సబ్జెక్ట్ నుంచి, ప్రతి యూనిట్ నుంచి ఏమేమి లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మీరు లెర్నింగ్ కాన్సెప్ట్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఆ లెర్నింగ్ కాన్సెప్ట్స్కి మీరు సొంతంగా నోట్స్ రాసుకుంటారు. నోట్స్ రాసుకున్న తర్వాత మీరు ఎంసీకి ప్రిపేర్ అవుతారు. ఇలాగా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే ఒక్కొక్క యూనిట్ నుంచి లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయని మీరు లిస్ట్ అవుట్ చేస్తారో ఆ లెర్నింగ్ కాన్సెప్ట్స్కి సంబంధించి మీరు వీక్ మొత్తం చదివిన తర్వాత, ఒక యూనిట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ యూనిట్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తే, లేదా డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి దీనికోసం ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అట్లీస్ట్ వారానికి ఒక రోజు సండే మొత్తం రివిజన్ కోసం కేటాయించుకోండి, ప్రాక్టీస్ కోసం కేటాయించుకోండి. ఒక హాఫ్ డే డిస్కషన్ పెట్టుకోండి, హాఫ్ డే ఎగ్జామ్ రాయండి. సో రివిజన్ అయిపోతుంది, ప్రాక్టీస్ అయిపోతుంది. యూనిట్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. సార్ కానీ కొంతమంది ఆస్పిరెంట్స్ ఉంటారు, కేవలం ప్రాక్టీస్ పేపర్స్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. వాళ్ళకి మీరు ఏం సజెషన్ చేస్తారు? కేవలం ప్రాక్టీస్ పేపర్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది నాట్ ఏ కరెక్ట్ అప్రోచ్. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది ఉండాలి, కానీ ప్రాక్టీస్ కంటే ముందే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన సమగ్రమైన సమాచారం మన దగ్గర ఉండాలి. ఉన్నప్పుడే ప్రాక్టీస్కి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ మార్కెట్లో దొరికేటటువంటి ఈ టెస్ట్ సిరీస్లు ఏవైతే ఉన్నాయో ఈ టెస్ట్ సిరీస్లకు ఆకర్షించబడి, సో మన టెస్టులు రాయిపోతే క్వాలిఫై కాలేమేమో అనే ఒక భయానికి గురై సిలబస్ పూర్తి కాక ముందే టెస్ట్ సిరీస్లు తీసేసుకొని ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ తప్పులు చేసేస్తారు. ఎక్కువ తప్పులు చేయడం వల్ల తక్కువ మార్కులు వస్తాయి, మీ యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాత మాత్రమే ఎంసీక్యూ చేయండి. ఒక యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ప్రాక్టీస్ టెస్ట్ రాయండి. ఒక సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే గ్రాండ్ టెస్ట్ రాయండి. అలా కాకుండా మీరు మధ్యలో చేస్తే మాత్రం మీ ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా దెబ్బతింటుంది. సార్ చాలామంది ఆస్పిరెంట్స్ ఇదే కెరియర్గా వస్తారు, అంటే కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదో ఒక జాబ్ కొట్టాలనే దాంట్లోనే వస్తారు. దీంట్లోనే చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. అండ్ వాళ్ళకు చాలా ఇన్స్పిరేషన్ అవసరం. నాకు తెలుసు, నేను ఇంతకుముందు కూడా విన్నాను మీది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అని. మీ స్టోరీ ఒకసారి చెప్పండి సార్ వాళ్ళకి. ఎస్ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావడం అనేది నిజంగా ఒక రకంగా సాహసంతో కూడుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్స్ ఇస్తాయి. చాలా 10ల సంఖ్యలోనూ 100ల సంఖ్యలోనూ ఖాళీలు ఉంటాయి. వాటి కోసం కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతుంటారు. ఈ లక్షల మంది ప్రిపేర్ అవ్వడంలో కూడా మళ్ళీ బాగా చిన్నప్పటి నుంచే ఆ యొక్క అవగాహనతో పెరిగిన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంతో చదువుకున్న వాళ్ళు, ఐఐటీల నుంచి చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు. యూపీఎస్సీకి వెళ్ళి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి దురదృష్టం వల్ల మిస్ అయిన వాళ్ళు ఉంటారు.
2-3 సార్లు గ్రూప్ 1కి ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే చాలామంది చాలా రకాల ఆస్పిరెంట్స్తో మీరు పోటీ పడాల్సి ఉంటుంది ఈ ప్రపంచంలో. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తోటి 1 మార్క్తో మిస్ అయిన వాళ్ళతోటి లేదా వాళ్ళు అనుకున్న పోస్ట్ రాని వాళ్ళతోటి ప్రిపేర్ అయ్యేటటువంటి ఈ క్రమంలో మీకు ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ అనేది అవసరం. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో గ్రామాల నుంచి వచ్చేస్తారు, హైదరాబాద్కి వచ్చేస్తారు, అమ్మా నాన్నలు కష్టపడి మీకు సంపాదించి మీకు పంపిస్తుంటారు ఎంతో కొంత. చాలని చదువులు చదివేసి కనీసం సరైనటువంటి కూడా తిండి కూడా తినలేకుండా, కనీసం సరైనటువంటి వినోదం కూడా లేకుండా మీరు కేవలం పుస్తకాలే ప్రపంచంగా, పోటీ పరీక్షలే ఒక మీ యొక్క రంగస్థలంగా, మీరు ప్రభుత్వ ఉద్యోగమే మీ జీవిత లక్ష్యంగా కష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీకు కొంత మోరల్ సపోర్ట్ అనేది అవసరం, కొంత మీకు ఇన్స్పిరేషన్ అంటే మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసేటటువంటి సన్నివేశాలు, సంఘటనలు, కథలు మీకు అవసరం. అలాంటి వారిలో మీలాగా నేను కూడా ఒకటిని. ఎందుకంటే నేను కూడా అత్యంత గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. అమ్మా నాన్నలకి 7 సంతానం అయితే అమ్మా నాన్నలు పూర్తిగా నిరక్షరాస్యులు, ఏమీ చదువుకోలేదు. మాకు ఎలాంటి బలమైనటువంటి ఇంగ్లీష్ మీడియం చదువు లాంటివి ఏమి చదివించలేదు. అత్యంత గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి నేను అమ్మా నాన్నలాగా మనం అవ్వకూడదు, మనం వాళ్ళలాగా కష్టపడి కూలి పనులు చేసుకుంటూ బతకకూడదు, నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుండాలనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో, చదువు తప్ప మనకి వేరే ఆయుధం లేదనేటటువంటి ఒకే ఒక కారణంతో నేను ప్రిపేర్ అవ్వడము, తర్వాత ఫస్ట్ టీచర్ జాబ్ తెచ్చుకోవడము, టీచర్ జాబ్ తెచ్చుకున్న తర్వాత అక్కడే ఆగిపోకూడదు, మనకు రాజ్యాంగం హక్కులు ఇచ్చింది, చదువుకునే హక్కు ఇచ్చింది, పోటీ చేసుకునే హక్కు ఇచ్చింది, మనం ఎందుకు అక్కడే ఆగాలని చెప్పేసి లక్ష్యంతో మళ్ళీ నేను ఈవెన్ ఇంజనీరింగ్లో సరైనటువంటి అప్పుడు ఆర్థిక స్తోమత సరిగా లేక, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పరిస్థితులు లేక మధ్యలోనే ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేయడం, తర్వాత టీటీసీ చేసి టీచర్ అవ్వడము, టీచర్ అయిన తర్వాత మళ్ళీ డిస్టెన్స్లో ఓపెన్ డిగ్రీ చేయడము, ఓపెన్ డిగ్రీ చేసిన తర్వాత నేనే కష్టపడి గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వడము, అలా ప్రిపేర్ అయ్యేటట్టు క్రమంలో 2 సార్లు గ్రూప్ 1 క్రాక్ చేయడము, ఇదంతా జరిగింది. మీరు ఎప్పుడైనా ఎవరైనా అనుకో ఉంటారా, ఒక విద్యార్థి ఓపెన్ యూనివర్సిటీలో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి అతను గ్రూప్ 1 స్థాయి అధికారిగా, ఒక డిఎస్పీ అధికారిగా సమాజానికి సేవ చేసే స్థాయికి వస్తాడని చెప్పేసి ఎవరైనా అనుకోగలుగుతారా? కానీ మనకు సంకల్పం అనేది ఉంటే, పట్టుదల అనేది ఉంటే, మన యొక్క నేపథ్యము, మన కుటుంబ నేపథ్యము, మన ఆర్థిక పరిస్థితులు, సో మనం ఎలాంటి కష్టాలు అనుభవించాం, మనం ఎలాంటి అనుమానాలు అనుభవించాం, ఇవన్నీ కూడా ఏవి కూడా మనల్ని అడ్డుకోలేవు. కానీ మనకు ఉండాల్సింది బలమైనటువంటి సంకల్పం. ఎప్పుడైతే మనకు ఆ బలమైనటువంటి సంకల్పం ఉంటుందో డెఫినెట్గా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్నమాట. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి, పేదరికం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి చదువు తప్ప వేరే ఆయుధం లేదు. మీరు జీవితంలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే ఆ చదువుని ఒక ఆయుధంగా మలుచుకునేటటువంటి క్రమంలో మంచి మార్గదర్శకత్వంలో, మంచి ప్రణాళికతో కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఆ పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడేటటువంటి ఒక గొప్ప సక్సెస్ని మీరు అందుకుంటారు. అందులో ఎటువంటి అవకాశం లేదు. నేను దానికి ప్రత్యక్ష ఉదాహరణ. నా తాపత్రయం అదేనన్నమాట. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే తెలుగు మీడియం అభ్యర్థులకి సరైనటువంటి మార్గదర్శకత్వం లేక, సరైనటువంటి మెటీరియల్ లేక, సరైనటువంటి వనరులు లేక, వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడినా వాళ్ళ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. వాళ్ళు జీవితాంతం కూడా ఏమీ చేతగాని వ్యక్తులుగా మిగిలిపోతున్నారు అనేటువంటి పరిస్థితి నేను కళ్ళారా చూశాను. అలాంటి నేపథ్యంలో నాకు తెలిసినటువంటి విజ్ఞానంతో, నా అనుభవంతో, నేను నేర్చుకున్నటువంటి కొంత నాలెడ్జ్ తోటి అలాంటి తెలుగు మీడియం విద్యార్థులకు గైడ్ చేయాలనేటటువంటి ప్రయత్నంతోనే నాకు సమయం దొరికినప్పుడు, వీళ్ళు దొరికినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని డిస్కస్ చేయడం, వాళ్ళని కొంత మోటివేట్ చేయడం, నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి అవమానాలని, అనుభవాలను వాళ్ళకి చెప్పడం ఇలాంటివి చేస్తున్నాను అన్నమాట. సో కాబట్టి ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ గ్రూప్ 1 చరిత్రలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు అవి కూడా చూడండి. మీరు అవి కూడా చూస్తూ వాటి ద్వారా మీరు ఇన్స్పైర్ పొందుతూ అట్ ద సేమ్ టైం మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండాలి. మీ కుటుంబ నేపథ్యమే మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి ఒక ఫ్యాక్టర్ అవ్వాలి. మీ తల్లిదండ్రుల యొక్క కష్టమే మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి ఒక ఫ్యాక్టర్ అవ్వాలి. జీవితంలో మీరు ఎదుర్కొన్న అవమానాలే మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ అవ్వాలి. ఇక్కడ ఈ గ్రూప్ 1 నేను కొట్టకపోతే, ఈ గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వకపోతే సమాజం నన్ను అస్సలు పలకరించదు, గౌరవించదు అనేటటువంటి ఒక కసి మీలో ఉన్నప్పుడు మాత్రమే మీకు మీరు సెల్ఫ్ మోటివ్ అవుతూ ఉంటారు. కాబట్టి మీకు మీరు సెల్ఫ్ మోటివ్ అవుతూ, అదేవిధంగా గ్రూప్ 1 విజేతల యొక్క స్టోరీస్ మీరు అప్పుడప్పుడు చూస్తూ ఇన్స్పైర్ అవుతూ వెళ్తే కనుక డెఫినెట్గా ఆ కసి అనేది పెరుగుతుంది. ఈ గ్రూప్ 1లో మీరు రాబోయే తరానికి మీరు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా అవుతారు. మన సాక్షి ఎడ్యుకేషన్లోనే సార్ నా లాస్ట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి 2 అభ్యర్థులు, అవి కూడా ఒకసారి చూస్తే కూడా మీరు కొంచెం ఇన్స్పైర్ అవ్వచ్చు. దట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్ సార్, అండ్ వెరీ నైస్ అడ్వైస్ కూడా సార్. కానీ ఇప్పుడు చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, హైలీ కాంపిటేటివ్ కదా ఇది. చాలామందికి ప్లాన్ బి అనేది లేకుండా వచ్చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి ఏమన్నా మీరు సజెస్ట్ చేయగలరు? నేను ఎదుర్కొన్న ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఎందుకంటే పోటీ పరీక్షల ప్రపంచం అనేది సాహసంతో కూడుకున్నదని చెప్పాను. కాబట్టి ఇలాంటి ప్రపంచంలో మనం ఎంత కష్టపడతామో ఎంతో కొంత అదృష్టం కూడా ఉండాలి.
సో చాలా తక్కువ మందికి మాత్రమే సర్వీసులు వస్తాయి. ఉదాహరణకి లక్షల మంది పోటీ పడే గ్రూప్ 1లో కేవలం 100 మందికి మాత్రమే సర్వీసులు వస్తాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మనకు ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ బి అనేది ఎలా? మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని మీరు టీచ్ చేయొచ్చు. మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని ఒక టెస్ట్ పేపర్ లాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీకున్న అనుభవాలని ఎవరికైనా గైడ్ చేసేటప్పుడు ఒక మెంటర్గా మీరు మారచ్చు. కాబట్టి ఇక్కడ క్లిక్ కాకపోతే, ఇక్కడ క్రాక్ చేయకపోతే, ఇదే అనుభవాన్ని, ఇదే నాలెడ్జ్ని మనం 10 మందికి పంచి మనం తద్వారా ఒక ఉపాధి పొందగలం అనేటటువంటి ఒక ప్లాన్ బి కూడా మీరు పెట్టుకొని ఉంటే చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలుగుతారు. లైఫ్లో ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా, వెనక్కి తిరిగి చూస్తే ఒక అవమానానికి గురి కాకుండా ఆత్మవిశ్వాసంగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి చాలా ఉంటుంది. ఈరోజు మీరు చూడండి, సివిల్ సర్వీసెస్లో చాలామంది టాలెంట్ ఉండి కూడా ఎన్నోసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా చిన్న అదృష్టం కలిసి రాకపోవడం వల్ల వాళ్ళ సర్వీస్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. సివిల్స్ ఇన్స్టిట్యూషన్స్ చాలా గ్రాండ్గా రన్ అవుతున్నాయి. చాలామంది తెలుగు మీడియంలో కూడా ఇలాంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్లాన్ బి అనేది అవసరం మీకు. సో ఎయిదర్ ఇది అయితే ఇది అయినట్టు, ఇది కాకపోతే జీవితానికి మనం వేరే అవకాశం ఉండాలి. ఆ స్కిల్ కూడా మీరు ఇక్కడే అభివృద్ధి చేసుకోవాలి. అది రైటింగ్ స్కిల్లా, టీచింగ్ స్కిల్లా, ఎక్స్ప్లెనేషన్ స్కిల్లా, ఇంకోటి అనేది ఇక్కడే మీరు అభివృద్ధి చేసుకుంటే మీ అదృష్టం, మీ కష్టం ఫలిస్తే సర్వీస్ వస్తుంది. లేదంటే మీకు మీరే స్వయం ఉపాధిని క్రియేట్ చేసుకునే వాళ్ళు అవుతారు. సో ప్లాన్ బి అనేది మీరు చెప్పినట్టు ఈ పోటీ ప్రపంచంలో చాలా అవసరం సార్. ఓకే, ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన అడ్వైజెస్తో డెఫినెట్గా చాలామందికి ఉపయోగపడుతుందని, ఎస్ సార్. అండ్ చాలామంది దానివల్ల మళ్ళీ గ్రూప్ 1 ఆఫీసర్స్గా అవుతారని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఇలాంటి మరిన్ని గైడెన్స్ వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.